ఎన్ఆర్ఐలు బేసిక్గా ఆశపడ్డది, బాబుకు సపోర్ట్ చేసింది ఒకటి అమరావతి, రెండు పోలవరం. ఈ రెండు కంప్లీట్ కావాలని. నిజంగా ఈ 5 ఏళ్లలో ఈ ఆశలు నెరవేరుతాయని నమ్ముతున్నారా మీరు? తప్పకుండా నమ్ముతున్నామండి. కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఖచ్చితంగా అమరావతి, పోలవరం పట్టాలు ఎక్కిస్తారు చంద్రబాబు నాయుడు గారు. అసలు జగన్మోహన్ రెడ్డి పూర్వాలను ఎంత నాశనం చేశాడు. మొన్న వచ్చి నిపుణులు వచ్చి ఎవరెవరో వచ్చి డ్యామ్ మొత్తం కూల్చేసి మళ్ళీ కట్టాలి అని అన్నారంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పూర్వాలను ఎంత భ్రష్టు పట్టించాడో చూడండి అసలుకి. అంటే ఒక పాలకుడు ఎలా ఉండకూడదు, ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదు అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన పాలిటిక్స్, 5 ఇయర్స్ పాలిటిక్స్ని ఆఖరికి యూకేలో ఒక యూనివర్సిటీలో కూడా కేస్ స్టడీగా తీసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దరిద్రమైన రాజకీయ నాయకుడో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంత దరిద్రంగా పరిపాలించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. రైట్. బాబు ఈరోజు యాజ్ ఆన్ టుడే దేశంలోని అత్యంత ప్రభావమైన వ్యక్తి ఈరోజు. పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్. మోడీ కంటే పవర్ఫుల్ అనే పేరు వచ్చేసింది. ట్రూ అది. ఎందుకంటే మోడీ ఆయన చూస్తేనే భయపడుతున్నాడు. మొన్నటి వరకు బాబున్న కనబడనీయకు అన్న వ్యక్తి ఈరోజు బాబుని చేతులు కట్టే సిచ్యువేషన్కి వచ్చాడు. దట్ ఈస్ వండర్ఫుల్. కానీ ఈ 3 నెలల్లో ఒక 15,000 కోట్ల అప్పు తీసుకురావడం తప్ప కేంద్రం నుంచి ఏం సాధించాడు బాబు? 15,000 కోట్ల గ్రాంట్ తీసుకొచ్చాం. అప్పు గ్రాంట్ అది. నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ ఇట్ ఈస్ ఎ గ్రాంట్ అని చెప్పారు. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ ఇట్ ఈస్ ఎ గ్రాంట్ అని చెప్పారు. సో వైసీపీ వాళ్ళు బ్యాంకు నుంచి తెచ్చిన మాకేం సంబంధం అండి, అది కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన అప్పు, కేంద్ర ప్రభుత్వం కట్టుకుంటది. దట్ ఈస్ అ గ్రాంట్ ఫర్ అస్. ఓకే, దట్స్ ఎ గ్రాంట్ ఫర్ అస్. కేంద్ర ప్రభుత్వం కట్టుకుంటది, మాకు సంబంధం లేదు, రాష్ట్రానికి సంబంధం లేదు. వరల్డ్ బ్యాంక్ అప్పు ఇచ్చిందా లేదంటే ఫ్రీగా ఇచ్చిందా అది కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం హ్యావ్ గివెన్ అ గ్రాంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ విల్ డెఫినెట్లీ సన్షైన్. అదే కాకుండా ఎన్ని రకాల అంటే కొన్ని చెప్పి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ పార్లమెంట్లో బడ్జెట్ చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెటా లేదా దేశ బడ్జెటా అని అర్థం కాలేదని చెప్పి వేరే రాష్ట్రాలలో అందరూ కుళ్ళుకున్నారు. రైట్. అంటే దేశ బడ్జెట్ ని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అని ఇతర రాష్ట్రాల వాళ్ళు కామెంట్ చేసే స్థాయికి తీసుకొచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. అన్ని చెప్పుకొని చేస్తే ఇంకా పక్క రాష్ట్రాలు కూడా ఏడుస్తారు. అందుకనే ఏవేవి చేసుకోగలరో చంద్రబాబు నాయుడు చాలా స్మార్ట్ గా అన్ని రకాలుగా రాష్ట్రానికి రావాల్సినవి తెచ్చుకుంటున్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ఉంటుంది. ఖచ్చితంగా భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా ఇంపార్టెంట్గా, చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది వచ్చే కొన్ని రోజులలో. అయ్యో, నిన్న ఒక వార్త చూసా, మోడీని దింపబోతున్న బాబు అంటే ఏదున్నా ఈ స్థాయిలో. నేను మీకు ఒక విషయం చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి అవటం అనేది ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. చాలా ఈజీ అది. కానీ నేను ఈ విషయం చెప్తున్నా, భారతదేశమే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కావాలి అని కోరుకునే రోజు దగ్గరలోనే ఉంటుంది. రాసి పెట్టుకోండి, మీరు చెప్తున్నా ఇది. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అవ్వాలి అని చెప్పి భారతదేశ ప్రజలు కోరుకునే రోజు దగ్గరలోనే ఉంది. రాసి పెట్టుకోండి మీరు ఇది. ఓకే, సూపర్. అలా అయితే ఎంత సంతోషం. మన తెలుగువాడు మరో ముఖ్యమంత్రి. డెఫినెట్లీ సౌత్ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్స్ అనే చాలా తక్కువ మంది ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కనుక ప్రధానమంత్రి అయితే ఎంటైర్ ఇండియా విల్ షైన్ ఫర్ ష్యూర్. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో చారిత్రాత్మక డెసిషన్స్ తీసుకోగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని, దేశాలను ఎంత అభివృద్ధి చేయగలుగుతారు. ఇప్పుడంటే మోదీ గారు సౌత్ ఇండియాకి ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల. గత 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా సౌత్ ఇండియాకి ఇంపార్టెన్స్ ఇవ్వాల. సౌత్ ఇండియాలో వచ్చే డబ్బులన్నీ తీసుకెళ్లి నార్త్ ఇండియాలో ఖర్చు పెడుతున్నారు. కానీ సౌత్ ఇండియాలో ప్రాజెక్టులు ఇవ్వలేదు. సౌత్ ఇండియాలో బాగుపడితే వాళ్ళు చూడలేకపోయారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ఫుల్ పర్సన్గా ఉన్నారు కాబట్టి తమిళనాడు కానీ, కేరళ కానీ, ఒరిస్సా కానీ ఈరోజు మాకు ప్రాజెక్టులు కావాలి, మాకు ఇవి కావాలని చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పర్వేలు చేయించుకునే పరిస్థితికి వచ్చారు. ఖచ్చితంగా సౌత్ ఇండియా విల్ డెఫినెట్లీ షైన్. చంద్రబాబు నాయుడు గారు ఎంత పవర్ఫుల్గా ఉంటే సౌత్ ఇండియా అంత పవర్ఫుల్గా తయారవుతుంది. సూపర్. అయితే అమరావతి ఇష్యూ తీసుకుంటే గవర్నమెంట్ రాగానే హైదరాబాద్లో ఉన్న పెట్టుబడిదారులన్నీ సూట్ కేసులు సర్దుకొని చలో మన అమరావతికి వెళ్దామని పరుగున వెళ్ళిపోయారు, అక్కడ పెట్టుబడులు పెడదామని. కానీ ఒక 15-20 నెల రోజుల్లోనే ఎందుకో చప్పబడిపోయింది కాన్సెప్ట్. అమరావతి అనేది చప్పబడిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. అంటే ఇక్కడ ఇది అంతా ఉంటుందా గ్రోత్ అని ఒక భయం పెట్టుబడిదారులో మొదలైందన్న మాట నేను విన్నా. పెట్టుబడిదారులు ఏం మొదలు కాలేదండి. యాక్చువల్గా పెట్టుబడిదారులో ఒక భయం ఉండేది. ఏం భయం ఉండేదంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారేమో అనే ఒక భయం అయితే ఎలక్షన్ల ముందు ఉండేది. ఎలక్షన్ల ముందు అది. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పెట్టుబడిదారులు కూడా ఫుల్ క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేయరు అనే క్లారిటీ అయితే వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడో ప్రజల కంటే, ఓటర్ల కంటే ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు బాధితులు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులన్నీ పక్క రాష్ట్రాలు తన్నిదరం ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి అమర్ రాజా బ్యాటరీస్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరిమేసిన దరిద్రపు రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళు వచ్చి తెలంగాణలో పెట్టుబడి పెట్టారు. 10,000 మందికి అక్కడ ఉపాధి కోల్పోతే ఇక్కడ 10,000 మందికి ఉపాధి వచ్చింది. నేను తప్పనట్లా కాదనట్లా తీసుకెళ్తారు, దాని డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టిన రాష్ట్రంలో వాళ్ళు పుట్టిన పెట్టుబడి పెట్టకపోతే ఎట్లా? డెఫినెట్లీ నేను అంటుంది ఏంటంటే పెట్టుబడిదారులకి నమ్మకం కలిగిస్తారు ఖచ్చితంగా. ఎన్నో మొన్న సోలార్ పార్క్ వచ్చిందండి. 5 గిగావాట్ సోలార్ పార్క్ వచ్చింది, 6 గిగావాట్ సోలార్ పార్క్ వచ్చింది. అదేవిధంగా సోలార్ పార్క్స్ దగ్గర నుంచి, సెమీ కండక్టర్ యూనిట్స్ దగ్గర నుంచి అలా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఖచ్చితంగా వస్తున్నారు. అన్ని గ్రౌండ్ చేసి అన్నీ మాట్లాడి వాళ్ళకి ఏమేం చేయాలో అన్నీ చేసి తప్పకుండా అనౌన్స్ చేస్తూనే వస్తారు. అంటే రియల్ ఎస్టేట్ భూమ్ అనేది బద్దలైపోయింది అనేది ఫీలింగ్ నాది. బద్దలేం కాలేదు, ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ భూమి చాలా బాగుందండి. ఎలక్షన్ ముందు నేను ఒక ఎకరం కొనుక్కుందాం అనుకున్నా, అక్కడ 90 లక్షలు ఉండింది. అది ఎకరం అది ఇప్పుడు 6 కోట్లు చెప్తున్నాడు. అప్పుడు కొనుక్కున్న పోయేది అనిపించింది నాకు. కానీ అప్పుడు డబ్బులు లేవు మన దగ్గర. ఇప్పుడు డబ్బులు కొందామన్నా సరే అన్ని డబ్బులు లేవు మళ్ళీ మా దగ్గర. అంటే ఇక్కడ ఎట్లుంటుంది అంటే చంద్రబాబు నాయుడు అనేది బ్రాండ్ అండి. సిబిఎన్ బై నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బ్రాండ్. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీదనే ఈరోజు అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా నిలబడింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైటెక్ సిటీ కట్టి, ఆ రోజు ఎయిర్పోర్ట్కి స్కెచ్ చేసి, ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం తీసుకొచ్చి, మెట్రో రైల్ అంతా తీసుకొచ్చి ఆయన ఒక ఫౌండేషన్ వేసి తెచ్చి నెక్స్ట్ ముఖ్యమంత్రి చేతిలో పెట్టారు. రాజశేఖర్ రెడ్డి ఎక్కడ కూడా పాడు చేయలేదు, కొన్ని చేంజెస్ చేశారేమో కానీ హీ కంటిన్యూడ్ ద డెవలప్మెంట్. వచ్చిన దాని తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఈ ప్లేస్లో ఉంది. మొన్న అమరావతి కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని కంటిన్యూ చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి సైకోపాత్. అది డెవలప్ చేసి చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది కదా, నాకేం రాదు కదా అని చెప్పి మొత్తం సర్వనాశనం చేసేసాడు దాన్ని. అందుకనే అన్నా ఇందాక ఫస్ట్లో ఒక 5 ఏళ్ల పసిబాలిక, అమరావతి ఆంధ్రప్రదేశ్ అనే పసిబాలికని జగన్మోహన్ రెడ్డి రేప్ చేశాడని చెప్తున్నాను. అర్థమైందా మీకు చెప్పింది? ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఒక 5 ఏళ్ల పసిబాలిక. ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. రైట్. అంటే ఇప్పుడు మళ్ళీ అగైన్ రియల్ ఎస్టేట్కి వస్తే, రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అక్కడ అమరావతి. అందుకే అన్నిసార్లు అడగాల్సి వస్తుంది. అందరూ మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేద్దాం అనుకున్నంత డెవలప్మెంట్ లేదు. ఇది అయ్యేసరికి చాలా సంవత్సరాలు పట్టేలా ఉంది. దానికంటే హైదరాబాద్లో పెట్టుకుంటే బెటర్ కదా అని ఒక ఫీలింగ్ వచ్చింది అనేది ఒక నేను ఏముండదండి. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు ఇప్పుడు. ఇంకో 1 monthలో జంగిల్ క్లియరెన్స్ అయిపోద్ది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం జంగిల్లా తయారు చేసాడు దాన్ని, అమరావతిని. ఆ జంగిల్ క్లియరెన్స్ తీసుకోవడానికి 4 రోజులు పడుతుంది. అక్కడ చూశారు కదా మీరు, పెద్ద పెద్ద కొండచిలో పాములు, పెద్ద పెద్ద త్రాస్ పాములు బయటపడుతున్నాయి. అసలుకి ఎంతమంది ఎన్ని రకాలుగా పనులు చేయాలనుకున్నా అట్లా ఉంది. ఖచ్చితంగా జంగిల్ క్లియరెన్స్ స్టార్ట్ అయ్యి వన్స్ రాఫ్ ఫౌండేషన్లు ఇప్పుడు ఏదైతే సెక్రటరీ ఫౌండేషన్ ఉన్నాయో అవన్నీ ఒక కొలిక్కి తీసుకొచ్చి వేయటం మొదలు పెడితే ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఉరుక్కుంటూ వస్తారు. ఆల్రెడీ హెచ్సిఎల్ స్టార్ట్ అవుతుంది. మంగళగిరి రామకృష్ణ టెక్నో టవర్స్ని పూర్తి చేయమని చెప్పారంట. వచ్చి 1 year నెక్స్ట్ ఇయర్ కల్లా పూర్తి చేయాలి. అది అదొక మినీ హైటెక్ సిటీలా కాబోతుంది. మంగళగిరిలో రామకృష్ణ టెక్నో టవర్స్ కాజా ఉన్న దగ్గర అదొక మినీ హైటెక్ సిటీలా కాబోతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఇప్పుడే కదా వచ్చింది. నెక్స్ట్ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ 5 years లో చూస్తారు. బ్రాండ్ అమరావతి అనేది నిలబడుతుందా లేదా? 100% నిలబడుతుంది అండి, స్పష్టంగా నిలబడుతుంది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు, అమరావతిని పట్టాలెక్కిస్తారు. ఇప్పుడు ఎవడొచ్చినా సరే, రేపు ఎవడొచ్చినా సరే దాన్ని డిస్టర్బ్ చేయకుండా. అంటే జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ ఎంత భయంకరమైన క్రిమినల్ మైండో మీకు తెలియకపోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అమరావతిని నాశనం చేయాలని చెప్పి తల కింద తపస్సులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏమీ చేయలేకపోయాడు అమరావతిని. ఎందుకంటే అంత స్పష్టంగా ఫౌండేషను, అంత స్పష్టంగా అమరావతి ఏపీ సిఆర్డీఏ క్రియేట్ చేసినప్పుడు అంత స్పష్టంగా లీగల్ ఎంటిటీస్ అన్ని క్రియేట్ చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ ఆ లీగల్ ఎంటిటీస్ లేకపోయి ఉంటే కుక్కలు చింపిన విస్తరాకు చేసి ఉండేవాడు అమరావతిని మొత్తం జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేశారు అంటే కనుక ఆయన నెక్స్ట్ 100 years విజన్తోనే చేస్తారు. ఆ ఆషామాషిగా ఏదో ఉతు మంత్రంగా చేసే వ్యక్తి కానే కాదు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు హైదరాబాద్, సైబరాబాద్. లాస్ట్ 35 years బ్యాక్ ఎట్లుండింది, ఈ రోజు ఎట్లుండింది చూడండి ఒకసారి.
అద్భుతం. రైట్.